నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మహేశ్వరం మండల కేంద్రంలో ఫ్యూచర్ సిటీ జేఈసీ ఉపాధ్యక్షుడు కర్నాటి మనోహర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేఈసీ అధ్యక్షుడు వత్తుల రఘుపతితో పాటు బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం నాయకులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వత్తుల రఘుపతి మాట్లాడుతూ మహేశ్వరం మండలంలోని 30 గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుతో ఈ ప్రాంతం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారని తెలియజేశారు. అయితే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్కు చెందిన సర్పంచులు వెంటనే గ్రామ తీర్మానాలు చేసి ఎంపీటీఓ కార్యాలయానికి పంపించాలని, లేకుంటే వారి ఇళ్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, సుదర్శన్, దత్తు నాయక్, రాజు నాయక్, గోపాల్ నాయక్, దేవేందర్ నాయక్, దేవేందర్ గౌడ్ తదితర ఆల్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇలా సిగిరిపురం గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ ఉంది, మహేశ్వరం గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ ఉంది. ఇంకా గ్రామాలు 10 గ్రామాలు ఇచ్చినా గానీ నడమ బొడ్రాయి లేక అడ్డం పడి ఈ అలా పీచే సిటీని రాకుండా దౌర్భాగ్యులు ఎవరు అంటే ఈ 2 గ్రామాల సర్పంచులే అని చరిత్రలో ఈనులుగా మిగిలిపోతారు ఈ సర్పంచులు అని. ఇప్పటికైనా మహేశ్వరం ఎమ్మెల్యే మనసు మార్చుకొని ఈ సర్పంచులకు తీర్మానాలు ఇవ్వాలి అంటని చెప్పు. నువ్వంటే ఇవాళ ఉంటావు, రేపొద్దుగా వెళ్ళిపోతావు, కానీ సర్పంచులు 100 ఏళ్ల దాకా ఈడ పేరుంటారు. అందు గురించే నువ్వు ఇప్పటికైనా మనసు మార్చుకొని మహేశ్వరం పేరు మీద నువ్వు ఎమ్మెల్యే అయినావు. మహేశ్వరం అభివృద్ధిని నువ్వు అడ్డుకుంటున్నావు అంటే మహేశ్వరం నుంచే నిన్ను డిపాజిట్ రాకుండా ఓడిస్తాం. 2 సంవత్సరాల నాడు నువ్వు పారిపోకుండా ఇక్కడి నుంచే పోటీ అయ్యి మహేశ్వరం ఓటర్ల సత్తా ఏందో తెలివేందో నీకు చేవేలకు పంపిస్తాం, మన్మరాలను ఎత్తుకొని పెడతాం. మళ్ళా కూడా రేపొద్దుగల నువ్వు మనసు మార్చుకొని రేపొద్దుగల కేటీఆర్ తోటి మీటింగ్ లో ఫ్యూచర్ సిటీకి అనుకూలంగా కేటీఆర్ నువ్వు క్షమాపణలు చెప్పి మేము ఫ్యూచర్ సిటీని అడ్డుకున్నందుకు తప్పయిందని మళ్ళా క్షమాపణలు చెప్పి మేము అనుకూలంగా ఉన్నాము అని చెప్పి మీరు ప్రజలకు మంచి పనులు చేయాలి అని. లేకపోతే రేపు ఆల్ పార్టీలలో అందరం కలిసి నల్ల జెండలతోటి, కోడిగుడ్లతోటి, టమాటాలతోటి మీకు స్వాగతం పలుకుతాము అని సందర్భంగా తెలియజేస్తున్నాం.